ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అమ్మవారి సేవకులు. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రి నమః. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి, అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది, సురేషు తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు. తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది, మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు, మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటున్నాం. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం, మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తప్పకుండా ఫిబ్రవరి నెలకు సంబంధించి మిథున రాశి వారికి, మిథున రాశి వారంటేనే ఇస్మార్ట్ శంకర్ లాగా వీరు డబల్ మైండ్ సెట్. ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 పనులు చేయడానికి వీరి లోపల అంతటి శక్తి ఉంటుంది. అంటే అందు గురించి నేను చెప్పింది. ఓకే, వీరు మిథున రాశి జాతకులే అయినప్పటికీ మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చును, ఎల్ఐసి ఏజెంట్ కావచ్చును, లేదా ఎందులో అయినా స్లీపింగ్ పార్ట్నర్ అయినా ఉండవచ్చును, లేదా ఏదైనా ఇన్కమ్ ఇంకేదైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి కానీ, ఇలా అంటే అంతటి బ్రిలియంట్ మైండ్ సెట్ కానీ, అంతటి ఓపిక కానీ, అంతటి వర్క్ వీరికి దొరకడం కానీ ఉంటుంది. కానీ మైనస్ జరిగిందనుకోండి, అసలు ఎటు నుండి కూడా ఒక గాలి రాదు. ఆ విధంగా 2021, 22, 23లో జరిగింది 100%. కింద కామెంట్ పెట్టేసేయండి ఎవరైనా. మిథున రాశి వారికి పాపం వీరు చాలా మంచివారు, ఎంత ప్రేమికులు అంటే అంత మంచి ప్రేమ గల వ్యక్తులు. అలాంటి వీరికి 2021, 22, 23 ఇప్పటికీ కోలుకోలేదు. ఎన్నో అవరోధాలు, ఎన్నో మాటలు పడడం, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా చాలా అంటే చాలా కృంగిపోయి ఉన్నారు వీరు. ఇప్పుడు వీరిని ఎవరిని కదిలించినా కూడా ఒక గంట సేపు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతటి బరువెక్కిన గుండెతో మిథున రాశి వారు ఉన్నారు. మీరు తప్పకుండా గురువు గారు మీకు ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. డోంట్ వరీ. మీకు ఏకాదశ స్థానంలో గురువు గారు ఉన్నారు. అదేవిధంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. ఏకాదశ స్థానం అంటే మనకు 11వ స్థానంలో గురువు ఉన్నారు, లాభాన్ని చేకూరుస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 2021, 22, 23లో కూడా అష్టమ శని
మిమ్మల్ని ఎంతో కూడా కష్టానికి గురి చేసింది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక పెద్ద గాలి దుమారం వచ్చిన తర్వాత చెట్లు కావచ్చును, రోడ్డు మొత్తము కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులలో ఓన్లీ 1-2 డేస్లోనే మనకు క్లియర్ కావాలంటే కాదు కదా, మినిమం కొన్ని డేస్ పడుతుంది. మరలా పూర్వ వైభవం రావడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఫిబ్రవరి నుండి మీకు స్టార్ట్ అవుతుంది ఆ యొక్క సమయం. ఎందుకు అంటే గురుగ్రహము మొన్నటి దాకా కూడా జనవరి దాకా కూడా వక్రం వెళ్ళి వక్రం నుండి సవ్యంగా రావడం జరిగింది. అంత 1 మంత్ కూడా కాలేదు గురుగ్రహము సవ్యానికి వచ్చి. కనుక 1-2 మంత్స్ మినిమం ఒక 45 డేస్ అయితే కానీ దాని రిజల్ట్ అనేటువంటిది స్టార్ట్ కాదు. ఫిబ్రవరి 2వ వారం నుండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏది గురువు మూలకంగా. ఇక్కడ మరలా ఇంకొక చిక్కు వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే అర్ధాష్టమ కాలసర్పదోషం. అర్ధాష్టమ కాలసర్పదోషం అంటే మీకు 4వ స్థానంలో కేతు ఉండడం వలన హౌజులు చేంజ్ చేయాలని కానీ హౌస్ రిలేటెడ్ చేంజ్ అవ్వడం కానీ, ఇప్పుడు ఈ 2022-23లో కూడా హౌస్ రిలేటెడ్ చాలా చేంజెస్ జరిగి ఉన్నాయి. పాపం స్థాన చలనాలు కానీ ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే వివాహం కాని వారికి తప్పకుండా కూడా ఈ 12 నెలల 13 నెలల లోపు వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి. ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియరెన్స్ అవ్వడం, క్లియరెన్స్లో భాగంగా కాస్త డిలే ముందుకు వెళ్ళడం కానీ కాస్త ఆగడం కానీ, మీ అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా అంటే మీకు మాత్రం బాగుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కరే లేరు కదా, ఇంట్లో 4-5 ఉంటారు. వారిది అందరిది మిథున రాశే కాదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క రాశి ఉంటుంది. కనుక మీకు బాగుంది అంటే ఎవరికో బాగాలేదు అనేటువంటి సందర్భంలో కూడా బర్డెన్ మీకే పడుతుంది. ఇక్కడ అర్థం చేసుకోండి. కనుక మీ తల్లిగారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎందుకంటే 4లో కేతువు కాస్త ఇబ్బందులు పెడతాడు. అదేవిధంగా తల్లిని దూరం చేసేటువంటి పరిస్థితి ఏ రకంగానైనా. 7లో ఉండేటువంటి గ్రహాల మూలకంగా తప్పకుండా కూడా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి బ్రేకప్ జరగడం, లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి వివాహము జరగడము. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నవి. మరి వివాహం ఎప్పుడు అంటే 12 నుండి 14వ తారీఖు లోపు. బ్రేకప్స్ ఎప్పుడు అనుకుంటే ఈ 14 నుండి ఆఫ్టర్ డేస్లలో కాస్త గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక భార్యాభర్తలలో కూడా అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మరి 9వ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా మీరు మంచి కర్మలు చేసుకున్నట్టయితే శని భగవానుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. చెడు కర్మలు చేసుకుంటే చెడు రిజల్ట్ ఇస్తాడు. 9వ స్థానంలో ఉండేటువంటి శని ఏమిటి, మనకు కర్మకు కారకుడు. కనుక మంచి కర్మలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. ఓకే, ఇంకా ఎలాంటి వారికైనా కూడా మిథున రాశి వారికి ఆఫ్టర్ 14-15 తర్వాత కొందరికి కొన్ని పీరియడ్లలో బాగుంటుంది, కొందరికి ఈ యొక్క 12వ తారీఖు లోపు బాగుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మిథున రాశి వారు గణపతి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. గణపతికి ప్రతి బుధవారం వెళ్ళి ప్రదక్షిణ, ఏ విధమైనటువంటి ప్రదక్షిణ, ఒక నిండు గర్భిణి ఏ విధంగా నడుస్తుందో, అడుగులో అడుగు ఎంత మెల్లగా వేసి కూడా నడుస్తుందో ఆ విధంగా గణపతికి ప్రదక్షిణ చేయడం వలన స్వామివారు మురిసిపోయి మంచి రిజల్ట్ మీకు ఇస్తాడు తప్పకుండా కూడా. కనుక మిథున రాశి వారు గణపతిని పట్టుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నమస్కారం. మహాదేవ. చూశారు కదా మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.